మహబూబ్ నగర్ వల్ల ఇప్పుడు అక్కడ చూసుకుంటే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే సిట్ దర్యాప్తు కొనసాగుతుందో సిట్ అక్కడ ఒక ప్రశాంత్ రెడ్డి అనే ఒక ఉద్యోగిని ఈజీఎస్ ఇంజనీరింగ్ విద్యార్థిని తీసుకున్నారు. ఏదైతే రేణుకా దంపతులు ప్రధానంగా ఉన్నారు వారు 7.5 లక్షల రూపాయలకు ఒక ఒప్పందం కుదుర్చుకొని పేపర్ లీక్ చేసినట్లు, తన ఎగ్జామ్ రాసినట్లు, తనతో పాటు మరొక 2 యువకులు కూడా ఉన్నట్లు కూడా వార్త వస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం అందించడానికి మా ప్రదీప్ మా ప్రతినిధి ఉన్నారు సిద్ధంగా. మహబూబ్ అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే ప్రధానంగా సిట్ అధికారులు మరో వ్యక్తిని అదుపులో తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. అయితే ఇప్పటికే గండీడు మండలం రెడ్డి తాండాకు చెందిన రేణుక, ప్రధాన నిందితులు రేణుక, ఆమె భర్త టాక్యా నాయకుడు తో పాటు 6 మందిని అదుపులోకి అరెస్ట్ చేసిన పోలీసులు మరో వ్యక్తిని, ఈ రోజు ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. అయితే దీంట్లో భాగంగా ప్రశాంత్ రెడ్డి మరో 3 అంటే మొత్తం 4 ఉమ్మడి జిల్లాకు సంబంధించి 7,50,000 ఒక్కొక్కరు 7,50,000కు ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్టు మనకు దర్యాప్తులో సిట్ అధికారులకు వెల్లడించినట్టు తెలిసింది. అయితే మొత్తం 30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని పేపర్ను కొనుగోలు చేసినట్టు సమాచారం అంతా ఉంది. అయితే దీంట్లో భాగంగానే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఈ మొత్తం వ్యవహారంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దర్యాప్తులో భాగంగా నిన్న శుక్రవారం రోజు సాయంత్రం 7 గంటలకు సిట్ అధికారులు దీంట్లో ప్రధాన నిందితుడు రాజశేఖర్ ను విచారించిన సందర్భంలో పలువురు పేర్లు బయటికి వచ్చినట్టు తెలిసింది. దీంట్లో భాగంగానే నవాపేట్ చర్చల నియోజకవర్గంలోని నవాపేట్ ఎంపీడీఓ కార్యాలయంలో ఈజీఎస్ లో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డిని నేను శుక్రవారం సాయంత్రం అధికారులు అదుపులోకి తీసుకొని నవాపేట్ స్థానిక పోలీస్ స్టేషన్ తరలించి దాదాపు 7 నుంచి 8 గంటలు విచారించినట్టు మాకు తెలుస్తా ఉంది. అయితే ఈ విచారణలో భాగంగానే రాజశేఖర్ తో తాము 7 లక్షల, ఒక్కొక్కరం 7,50,000 అంటే దాదాపు నవాపేటకు సంబంధించి 2, తర్వాత ప్రశాంత్ రెడ్డి మరియు షాద్నగర్ చెందిన ఓ యువకుడితో సహా మొత్తం 4 కలిసి 30 లక్షలకు బేర్ కుదుర్చుకొని పేపర్ ను కొనుగోలు చేసినట్టు తెలిసింది. అయితే ఎలక్ట్రిక్ ఏఈ సంబంధించిన పేపర్ ను వీళ్ళు కొనుగోలు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే దాంట్లో భాగంగానే నవాపేట్ పోలీస్ స్టేషన్ లో ఈ ప్రశాంత్ రెడ్డిని 7 నుంచి 8 గంటల పాటు విచారించిన పోలీసులు మరిన్ని వివరాల కోసం అతన్ని శనివారం తెల్లవారుజామున 3:30కు హైదరాబాద్ తరలించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరికొందరు ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో మరికొందరు వ్యక్తమయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజశేఖర్, ఇంకొకటి అంటే ఇప్పుడు ఏదైతే దర్యాప్తు చేస్తుందో సిట్టు దర్యాప్తుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు రావడం, ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి వచ్చినటువంటి పేర్లు ప్రధానంగా మరికొంతమంది పేర్లు కూడా వచ్చే అవకాశం ఉందంటూ మనకి తెలిసినటువంటి సమాచారం కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో వీరు తీసుకున్నటువంటి ఎవరైతే విచారణ చేశారో వీళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకుని మరికొంతమందిని కూడా భవిష్యత్తులో విచారించే అవకాశం లేకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు. అయితే ఈ సిట్ అధికారుల విచారణ ఇంకా అయిపోలేదని మనం చెప్పవచ్చు. అయితే దాంట్లో భాగంగానే అంటే మెల్లమెల్లగా ఒకరి ద్వారా ఒకరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంతమంది ఇంకా ఉన్నారు, ఎంతమంది ఈ పేపర్ కొనుగోలు చేశారు, ఎంతమంది ఎన్ని లక్షల డబ్బులు వెచ్చించారు అనేది సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఎవరైతే ప్రధాన నిందితుడు రాజశేఖర్ ఉన్నాడో అతన్ని దర్యాప్తు చేస్తున్న సందర్భంలోనే వీళ్ళ పేర్లు కూడా బయటికి వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే దాంట్లో భాగంగానే ప్రశాంత్ రెడ్డితో పాటు మరో 3 కూడా వెలుగులోకి వచ్చారు ఈ సందర్భంలోనే. అయితే నిన్న శనివారం సాయంత్రం ఈ ప్రశాంత్ రెడ్డిని దాదాపు 7 నుంచి 8 గంటలు విచారిస్తున్న సమయంలోనే ఈ 3 అంటే నవాపేటకు సంబంధించి 2, షాద్నగర్ సంబంధించి ఓ యువకుని పేర్లు బయటపెట్టినట్టు మనకు సమాచారం అంతా ఉంది. అయితే దాంట్లో భాగంగానే మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సిట్ అధికారులు ప్రశాంత్ రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులను పిలిపించి వారి సమక్షంలోనే వారితో సంతకాలు తీసుకొని ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించినట్టయితే మనకు తెలుస్తా ఉంది. రాజశేఖర్.